లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. గుర్రం గుడ్డు. పూర్వం రామాపురంలో సోమయ్య అనే కవి ఉండేవాడు. అతని కవిత్వం వింటే అందరికీ తలనొప్పి వచ్చేది. సోమయ్య మాత్రం రాజుగారి ఆస్థానంలో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేసేవాడు. అతనికి వెర్రన్న అనే కొడుకు ఉన్నాడు. ఒకనాడు వెర్రన్న సోమయ్యతో, నాన్న, నీకు రాజుగారి ఆస్థానంలో స్థానం ఎందుకు దొరకడం లేదో నాకిప్పుడు తెలిసింది అన్నాడు. అవునా, ఏంటో చెప్పు బాబు అన్నాడు సోమయ్య. నీకు గుర్రం లేకపోవడమే అసలు కారణం. ఈసారి నువ్వు గుర్రం మీద వెళితే నీ డాబు దర్పం చూసి వెంటనే ఆస్థానంలో నియమించుకుంటారు అని చెప్పాడు. వెర్రన్న చెప్పింది సబబుగానే అనిపించి సోమయ్య కొంత డబ్బు తీసుకుని వచ్చి కొడుక్కి ఇచ్చాడు. గుర్రం కొని తేవడం కోసం వెంటనే బయలుదేరాడు వెర్రన్న. దారి పక్కన పొలంలో గడ్డి మేస్తున్న గుర్రాలు కనిపించాయి. వాటి పక్కనే గుర్రం గుడ్లు ఉన్నాయి. గుర్రానికి ధర ఎక్కువ ఉంటుంది, గుడ్లైతే తక్కువ ధరకే వస్తాయి అనుకున్నాడు. గుర్రాలను మేపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, గుర్రాలు నీవేనా అని అడిగాడు. అవును, మాది పొరుగురు అన్నాడు ఆ వ్యక్తి. అది సరే, ఆ గుర్రం గుడ్లు కూడా నీవేనా అన్నాడు వెర్రన్న. వెటకారం ఆడుతున్నాడేమో అనుకొని ఆ వ్యక్తి కూడా సరదాగా నావే అన్నాడు. నాకొకటి కావాలి, ఎంతకు అమ్ముతావు అని అడిగాడు వెర్రన్న. ఎంత? 100 వరహాలు అన్నాడు కాపరి. భలే చౌకబేరం అనుకుంటూ వెర్రన్న ఇచ్చేశాడు. నిజంగానే వీడు వెర్రిబాగులోడే అనుకుని అతడు అడిగిన వస్తువును ఇచ్చేసి చకచకా తన గుర్రాలను తీసుకొని వెళ్ళిపోయాడా వ్యక్తి. గుర్రం గుడ్డుని తల మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు వెర్రన్న. కొడుకును చూసి సోమయ్య గబగబా బయటకు వచ్చి చుట్టూ చూశాడు. కానీ ఎంతసేపటికి గుర్రం జాడ కనిపించకపోయేసరికి, దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయ తెచ్చావు సరే, ఇంతకు గుర్రమేది అన్నాడు సోమయ్య. అది గుర్రం గుడ్డు కాదని అప్పటికి తెలిసింది వెర్రన్నకు. తాను మోసపోయినట్లు అర్థమై సోమయ్యకు జరిగిందంతా చెప్పాడు. బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డు అనుకోవడం ఏంట్రా అని కర్ర తీసుకుని 4 తగిలించాడు. దెబ్బల బాధకు వెర్రన్న బేరమంటే డబ్బులు పోయినందుకు సోమయ్య ఏడుస్తూ కూర్చున్నాడు.